అలాగే ఆ కాశీ గారు ఈరోజు ఈ ఫంక్షన్ రావడం, అనాథని పెట్టాను టైటిల్. ఎందుకంటే ఈ సినిమా ప్రారంభంతో చాలా సినిమాలు వచ్చినాయి, ఇది చాలా మంచి సక్సెస్ కావాలి, మా రమేష్ బాబుకి మంచి డబ్బులు తీసి పెట్టాలి, ఆయనతో మళ్ళీ నేను సినిమా చేయాలని కోరుకుంటూ మా సాయి వెంకట గారికి, మా రామ సత్యనారాయణ గారికి, అలాగే అడిగిన వెంటనే ఈరోజు ఆడియో చేయడం గొప్ప కాదు, సినిమాలు చేయడం గొప్ప కాదు, ఆడియో రిలీజ్ చేయాలి. మా లక్ష్మీనారాయణ గారు ఆయన ముందుకు వచ్చి ఆడియో శివరంజని ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అలాగే మా థియేటరు శ్రీచక్ర థియేటర్ రమేష్ గారు, రమేష్ బక్ర సంగీత దర్శకులు, ఆయన ఎంతో మాకు కోఆపరేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెళ్ళాలంటే ఒక మంచి ఆడియో కంపెనీ కావాలి. ఇవాళ ఆడియోకి ఎంతో కొంత ఆదరణ తక్కువ ఉన్న రోజుల్లో కూడా ఈ శివరంజని ఆడియో ద్వారా లక్ష్మీనారాయణ గారు చాలా కష్టపడి ఈ సినిమాని ప్రజలకు పంపిస్తున్నారు. అందువల్ల ఆ లక్ష్మీనారాయణ గారికి, ఆ శివరంజని ఆడియో కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నటువంటి రమేష్ గారు బాగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అనుభవం బాగానే సాధించుంటారు బహుశా. ఫస్ట్ టైం కదా, ప్రతిదీ కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవడం, ఒక్కొక్క దాని గురించి అడగడం, అర్థం చేసుకోవడం, ఇది ఏంటి అని తెలిస్తే బాగానే ఉంటుంది. తెలవకపోతే ఇంకోసారి అడిగితే బాగుంటుందో బాగోదో అనే చిన్న చిన్న డౌట్లు, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లో కొంతగా నేర్చుకుంటూ ఉంటారు. అలాగే నేర్చుకున్నది ఏది వేస్ట్ అవ్వదు, కష్టం ప్రతిదీ కూడా మీకు అనుభవంగా మిగులుతుంది. ప్రతి అనుభవం కూడా రేపొద్దున భవిష్యత్తుకి మీకు ఒక పునాది రాయిలాగా ఉండి మిమ్మల్ని బాగా ముందుకు తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. రేపొద్దున మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కూడా, అంటే స్టేట్ ఫిల్మ్స్ కూడా మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇక్కడ శతాధికులందరూ ఉన్నారు, అంటే అంటే ఒక్కొక్కడు ఆయన శత దాటాడు. ఆయన ఇప్పుడే తెలిసింది, ఈయన శత దాటారు. ఆయనకి 1.5 శత దాటిపోయి ఇంకో 30 కలిపేసి ప్లస్ పాటల్లో అయితే 4 శతాలు. అంటే ఇలాగా శతాధికుల ముందు మేమందరం పిల్లలం. అందుకని సో ఆ శతాధికుల యొక్క ఆశీస్సులతోటి, వాళ్ళ యొక్క కెపాసిటీస్ తోటి, వాళ్ళ యొక్క ప్రజ్ఞతోటి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక పాటలు విన్నాను, దేవా గారి గురించి మనకు తెలుసు, అలాగే అగస్త్యని గురించి కూడా తెలుసు. మంచి కథాబలం ఉన్నటువంటి సినిమాని ఎంచుకొని అది చక్కగా డబ్బింగ్ కోసం చాలా ఎక్కువ రోజులు కష్టపడి పర్ఫెక్షన్ కోసం కష్టపడ్డారని చెప్పారు. అదంతా రేపొద్దున డెఫినెట్గా సినిమాకి ప్లస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అచ్చిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. నమస్కారం. కొత్త నిర్మాత లక్ష్మీపుత్రుడు అనే ఒక మంచి టైటిల్ తోటి సినిమా నిర్మాణానికి సాహసం చేయడం బాగుంది. ఒక మంచి టేస్ట్ ఉన్నటువంటి కథని ఎంచుకుని, ఆ కథని పాత సినిమా అయినప్పటికీ కూడా హిట్ సినిమాని, కథాబలం ఉన్న సినిమాని చేస్తే డెఫినెట్గా ఆదరణ దొరుకుతుందనే ఒక నమ్మకంతో భారతీబాబు గారి పర్యవేక్షణలో ఈ సినిమాను రూపొందించడం వాళ్ళు చేసినటువంటి సాహసమే. ఆ సాహసం వెనకాల ఉన్నటువంటి నమ్మకం ఏమిటి అనేది ఇప్పుడు పాటలు వింటూ చూస్తుంటే మనకు అర్థమైంది. చాలా మంచి మెలోడియస్గా ఉన్నటువంటి ఈ సాంగ్స్ చిత్రీకరణ చూసినప్పుడే విషయం ఉంది, సబ్జెక్టులో బలం ఉంది, అందుకనే వీళ్ళు ధైర్యం చేశారనే నమ్మకం కలిగింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి, ఆయనకి మొదటి సినిమానే ఒక ఆ లక్ష్మీ కటాక్షం లభించి రెగ్యులర్గా సినిమా నిర్మాణానికి అతను ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ రమేష్ బాబు గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అగస్త్యన్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. కాదల్ కోటయ్య అని ఆ సినిమా నేను చాలాసార్లు చూశాను. ఆయన ఏ సినిమా తీసినా ఫీల్ గుడ్ మూవీగా చేస్తారు. విజువల్స్ కానీ, సంగీతం కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు చూసిన ఈ సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ చాలా ప్లెజెంట్గా బాగా మంచి ఫీలింగ్ క్రియేట్ చేసినాయి. ఫస్ట్ టైం ఈ రమేష్ బాబు గారు ఈ సినిమాని డబ్ చేస్తున్నారు. ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలి, ఆయన బ్యానర్ నిలబడాలి, స్ట్రైట్ సినిమాలు కూడా తీయాలి. అలాగే దేవా గారు 25 years బ్యాక్ నేను అసోసియేట్ కొన్నప్పుడు సినిమా పనిచేశాను. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా కంటిన్యూస్గా ఇలా సినిమాలు చేయటం అనేది చాలా ఆనందం. ఈ ఆడియోని శివరంజని ఆడియోస్ వారు చేయటం కూడా నాకు ఆ లక్ష్మీనారాయణ గారిని కూడా అభినందిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా చిన్న బ్యాక్ బోన్ లాగా సపోర్ట్గా ఉండి భారతీ బాబు
ఈ సినిమాని ముందుకు నడిపించడం కూడా చాలా సంతోషం. యాక్చువల్గా ఈ టీం ఎవరు నాకు సరిగ్గా తెలియదు. నేను ఫోన్ చేసి భారతీ బాబు రావాలి సినిమాకి అని అంటే ఫంక్షన్ రావడం జరిగింది. యాక్చువల్గా భారతీ బాబు నాకు ఎలా పరిచయం అంటే 1986లో అనుకుంటారు, చాదస్తమౌడు శరత్ గారి దగ్గర నేను అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడు విద్యారామారావు గారి ఆఫీస్లో ఇన్ఛార్జిగా ఉన్నాడు తను. మొత్తం అన్నీ తనే చూసుకున్నాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు, చూపిస్తూ ఉండేవాడు. అప్పుడు నాకు ఫస్ట్ టైం వినిపించిన లిరిక్, నీ కుడికాలి బటన్ వేలు నా ఎడంకాలి చిటికిన వేలుని చీర్సు కొట్టగా అని ఏదో రాశాడు. అప్పుడు బాగా గుర్తు నాకు. బాగానే ఉంది నీ దగ్గర విషయం, ఊరినేది మనసులో పెట్టుకోవటం కాదు, ఖాళీగా ఉంటావు కదా, టేప్ రికార్డ్ ఇక్కడ పెట్టేస్తాను, ట్యూన్ క్యాసెట్ ఉంటుంది, ఈ నైట్ అంతా రాసి రేపు పొద్దుట నాకు పాట చూపించు అనేవాడు. నేను మన్నాడు ఏదో ఒకటి రాసేవాడు. డెఫినెట్గా ఇతను లిరిక్ రైటర్ అవుతాడు అని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద లిరిక్ రైటర్ 1400 పాటలు రాసి అంత అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని పాటలు రాసినందుకు కంగ్రాట్స్ టు ఆదిబాబు. 180 సినిమాలు అంటే మాట్లాడండి, 1400 పాటలు. సో అతను బాబీ సినిమాలో, మహేష్ బాబు సినిమాలో కూడా పుల్లట్ అనే ఒక సాంగ్ రాశాడు, అది కూడా చాలా బాగుంది. అతనికి స్టేట్ సినిమాలో కూడా మంచి అవకాశాలు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరి అలాగే సాయి వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అచ్చిరెడ్డి గారికి, హాట్గా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న మా సోదరుడు రామ్ సత్యనారాయణ గారికి, అదేవిధంగా సంచలన సోదరుడు, అదేవిధంగా ప్రముఖ నటులు, నాతో పాటు దర్శక సంఘం వైస్ ప్రెసిడెంట్, మంచి వ్యక్తి కాశీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా లక్ష్మీపుత్రుడు సినిమా నిర్మాత రమేష్ బాబు, రైటర్, ఈ కార్యక్రమానికి హీరోగా ఉన్న భారతీ బాబు. ముఖ్యంగా లక్ష్మీపుత్రుడు మన రమేష్ గారి స్టూడియోలో వర్క్ జరుగుతున్నప్పుడు నేను చూశాను. ఆ డైలాగ్స్ భారతీ బాబు గారు రాస్తూ గత 2 months నుంచి ఆ స్టూడియోలో రమేష్ గారితో కలుస్తూ వెళ్తున్నప్పుడల్లా ఈ సినిమా గురించి చూశాను నేను చాలాసార్లు. అప్పుడే అడిగాను, ఏంది రమేష్ బాబు గారు, ఏంది సినిమా ఏంటంటే, ఆ రోజే నాకు చెప్పారు ఈ సినిమా గురించి. అగస్త్యన్ హిట్ దర్శకుడు కదా, ఈ సినిమా తీసుకుంటే డెఫినెట్గా తెలుగులో హిట్ అవ్వచ్చు అని అన్నప్పుడు, తర్వాత మళ్ళీ నేను రమేష్ గారి ద్వారా ట్రైలర్స్ కూడా స్టూడియోలో చూశాను, మళ్ళీ ఈరోజు చూశాను. డైలాగ్స్ కానీ భారతీబాబు గారు ఇప్పుడే తెలిసింది 1400 పాటలు రాయడం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్లో నేను భారతీబాబుని చూసి తమిళియన్ అనుకున్నా, తర్వాత అర్థమైంది. కానీ ఆయన ఎక్కువ డబ్బింగ్ సినిమాలు చేయడం వల్ల అలా పేరు వచ్చింది. చాలా సినిమాలు ఆయన అంటే ఆ సింక్ అవ్వడానికి దానికే షూటబుల్ అవుతాడని చెప్పి భారతీబాబు గారు అన్ని 100 సినిమాలు, కానీ తెలుగులో కూడా ఎన్నో రాశారని నాకు తెలుసు. స్టేట్ సినిమాలు కూడా రాశారు. అయితే స్టేట్ సినిమాలు కూడా పెద్ద సినిమాలు రావాలి ఆయనకి, ఎందుకంటే ఇప్పుడే తెలిసింది కాశీ విశ్వనాథ్ గారు లాంటి ప్రముఖ నటుడు యొక్క శిష్యుడని. ఆయనే మొదట ఎలా పాట రాయాలని చెప్పారని చెప్పి అనడం, గురువు గారిని గుర్తుపెట్టుకోవడం భారతీబాబు చాలా బాగుంది. రమేష్ బాబు లక్ష్మీపుత్రుడు అనే సినిమాతో వస్తున్నాడు. లక్ష్మీపుత్రుడు కావాలి ఆయన. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఇప్పుడు సినిమాల పండగ, అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. గౌతమి శాతకర్ణి కానీ, ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి, అన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరిస్తున్నారు. మంచి కథ ఉంటే ఆదరిస్తున్నారు. అన్ని హిట్లు అవుతున్నాయి సినిమాలు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 50 కోట్ల రేంజ్ పై ఇప్పుడు 100 కోట్ల రేంజ్కి సినిమా పరిశ్రమ ఎదిగింది. చాలా సినీ పరిశ్రమ బాగా, తెలుగు సినీ పరిశ్రమ చాలా అభివృద్ధిలోకి వచ్చేసింది. మరి మంచి సినిమాలు ఆదరిస్తున్నారు. ఆ కోవలో లక్ష్మీపుత్రుడు కూడా ఆదరించి మరి శివరంజని ద్వారా ఆడియో విడుదలవుతున్న ఈ సినిమా హిట్ కావాలి. మరి మా లక్ష్మీపుత్రుడికి ఈ సినిమా లక్ష్మీ కటాక్షం కలిగి సినిమా హిట్ కావాలని కోరుతూ
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మా రామసత్యనారాయణ గారికి, కాశీ విశ్వనాథ్ గారికి, సాయి వెంకట్ గారికి, భారతిబాబు గారికి, అందరికీ నమస్కారాలు చెప్తూ, నిజంగా ఇంత పెద్దల పక్కన నేను కూర్చున్నందుకు చాలా సంతోషం ఉంది. సినిమా ఫీల్ గుడ్ సినిమా ఇది. మా రమేష్ బాబు గారికి ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాతో నిజంగా అతను లక్ష్మీ పుత్రుడు కావాలని కోరుకుంటూ, నా స్టూడియోలో ఇది పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఆడియో రిలీజ్ చేస్తున్నటువంటి మా లక్ష్మీనారాయణ గారు శివరంజని మ్యూజిక్ ద్వారా మీ ముందుకి రిలీజ్ చేస్తున్నందుకు ఆయనకి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. శివరంజని మ్యూజిక్ ద్వారా నా సినిమాలు, అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన సినిమాలు దాదాపు ఒక 4 సినిమాలు రిలీజ్ అయినాయి. నా ఫస్ట్ సినిమా వచ్చేసి జై తెలంగాణ, పెద్ద సంచలనం అది ఆడియోలో. లక్ష్మీనారాయణ గారు ఆ ఆడియోని రిలీజ్ చేసి చాలా సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సినిమా నా స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్కి చేయడానికి అవకాశం ఇచ్చినందుకు రమేష్ గారికి, భారతిబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రెడ్డి గారు ఆడియో రిలీజ్ చేసి కాశీ విశ్వనాథ్ సార్కి, రామ సత్యనారాయణ గారికి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. చిన్న మార్పు చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు.